చిరంజీవి గారితో ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే ఇండస్ట్రీ అంతా ఖచ్చితంగా అటువైపు చూస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటారు. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో అంత ఒక పర్సంటేజ్ ఏమంటారంటే చిరంజీవి గారు డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తారా, ఆయన ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా ఉంటుంది, ఇతను డైరెక్ట్ చేయనివ్వరేమో అన్నట్టు ఒక వర్గం మాట్లాడుకోవడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ రంగాల్లో ఉంటుంది, ఏ విభాగాల్లో ఉంటుంది, ఏ రంగాల్లో ఏ విభాగాల్లో మిమ్మల్ని ఫ్రీ హ్యాండ్గా వదిలేస్తుంది. అంటే ఆయన 150 ఫిల్మ్స్ పైన చేశారండి. ఎంతోమంది టెక్నీషియన్ చూశారు. ఒక కెమెరా లైట్ మీద కూర్చుంటే లైట్ కరెక్ట్గా పడుతుందా లేదా కూడా వాళ్ళు కళ్ళతో జడ్జ్ చేయగలరు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి జరిగే ప్రాసెస్లో వాళ్ళకి అనిపించినవి ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ డైరెక్టర్స్గా మన బాధ్యత ఏంటి, మన కథ ఏంటి, మనం వెళ్తున్న రూట్ ఏంటి, మన కాన్ఫిడెన్స్ ఏంటి, మన కన్విక్షన్ ఏంటి. సో ఇది ఎక్కడైనా ఎవరికైనా ఉండే ఒక కాన్ఫ్రంటేషనే. బట్ చిరంజీవి గారు ఏ రోజు ఫోర్స్ చేయరు. ఇది నువ్వు ఇలా తీయమ్మా, ఇది వాదమ్మా, ఎప్పుడు చేయరు. ఆయనకు అనిపించిన ఏమంటే ఒకటి రెండు అడుగుతారు, ఇది ఓకేనమ్మా, ఇది ఉంటే మనం కన్విన్స్ చేయగలిగితే ఆయన హ్యాపీగా ముందుకెళ్తారు. నాకైతే ఈ సినిమాలో 0% అని చెప్తాను. 1% పాయింట్ నాట్ 0%. ఈ కథ, ఈ క్యారెక్టరైజేషన్ ఆయన్ని ఓన్ చేసుకున్నారు. నాకేం కావాలో 200% ఆయన డెలివర్ చేశారు. ఆయన ఏం కావాలో అడిగినవి నేను 200% అండర్స్టాండ్ చేసుకుని అవి నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో అది మ్యూచువల్గా ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ అంటారు కదా, సో కరెక్ట్గా జెల్ అయ్యాను ఇద్దరం. సో ఆయన మేజర్గా కథలో వన్స్ లాగాక ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఏదన్నా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇలా చెప్తామా, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చెప్తారు. వెంకీ గారు కానీ, వెంకీ గారు బాగుంటే తీసుకుంటాం, లేదంటే ఇది బాగుంది సార్ అంటే ఆయన హ్యాపీగా ఓకే అమ్మా నీకు కావాల్సిందని చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ నాదే చేయాలి, ఇది నేను చేయను అనే మైండ్ సెట్ నాది ఉండదు. నాకు నా పక్కన 8 మంది 9 మంది వెనక్కి కూర్చునేవారని చూసి ఇది కూడా నేను వెళ్ళి మార్చేస్తాను, నేను కన్విన్స్ అయితే. సో ఆ కన్విన్స్ అయ్యేలా ఉండే మాత్రం 200% యాక్సెప్ట్ చేస్తాను. ఆయన నేను కాన్ఫిడెంట్గా ఏదైనా చెప్తే ఆయన అదే దాని గురించి ఇక ప్రెషర్ చేయరు ఎప్పుడు కూడా. మా ఇద్దరి కాంబినేషన్ మీరు సినిమా రేపు రిలీజ్ అవుతుంది మీరు చూస్తారుగా, మీ ఇద్దరం ఎంత జెల్ అయ్యాం, ఆయన ఎంత ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశారు. ఒక కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఆయన్ని ఇష్టపడుతూ చేస్తే ఆయన ఎంత లైఫ్ పెట్టి ఆయన దానికి అద్భుతాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనేది ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు డెఫినెట్గా రేపు థియేటర్లో చూసి మీరే సర్ప్రైజ్ అవుతారు. వెంకటేష్ గారి ఐడియా పూర్తిగా ఆయనదే అన్నారు కదా మీరే. పూర్తిగా అంటే ఆయన ఏం చెప్పారంటే, ఈ స్పేస్లో ఎవరన్నా ఇలాంటి ఒక స్టార్ వెంకీ గారు వస్తే బాగుంటుందమ్మా, మా ఇద్దరిని చూడాలనుకుంటున్నారు ఆడియన్స్, ఏదైనా వస్తుందేమో ఆలోచించు అన్నారు. అంతే అంతే అదే ఒత్తు వెలిగించారు. సో దాన్ని తీసుకెళ్ళి మేము దాని కథలోకి జెల్ చేసి వాళ్ళిద్దరి మధ్య ప్రతి డైలాగు, ప్రతి సంభాషణ, ప్రతి కాన్వర్జేషను, మూమెంట్స్ అంటాం కదా, మ్యానరిజమ్స్, చేసేటప్పుడు యాక్టింగ్స్ అన్నీ నీట్గా ఫ్రేమ్ చేసాం, బాగా అల్లాం. సో ప్రతి బిట్టు పండుద్ది. మీ కెరీర్లో ఇంత టఫెస్ట్ టాస్క్ లేదేమో రైటర్గా, యాజ్ ఎ రైటర్గా. చాలా. చిరంజీవి గారు ఒకవైపు, వెంకటేష్ గారు ఒకవైపు, ఈ సీన్ ఎలా రాయగలరా బాబు అని ఆ టాస్క్ వేరేగా ఉండేది. అంటే ఫన్ అని దిగినప్పుడు ఫన్ చేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఈయన ఇమేజ్ అని మనం ఆలోచిస్తే రిస్ట్రిక్ట్ అయిపోతాం, ఫన్ పండదు. సో అది మనం అవుట్ వెళ్ళిపోయి మనం చేస్తే ఆ ఇద్దరు స్టార్స్కి అది కన్విన్స్ అయిపోయారు. ఇద్దరు అసలు నాకంటే బాగా దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఒకరి మీద ఒకరు జోకులు, ఒకరికొకరు ఎదురెళ్తారు. సో మీరు చూసింది వాళ్ళు జస్ట్ శాంపిల్ చూశారు రేపు థియేటర్లో. ఇద్దరు కెమిస్ట్రీ ఏంటన్నది నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పక్కన కూర్చుని అంతకు డబల్ ఉంటుంది సినిమాలో, అంతకు డబల్ ఉంటుంది.